భారతదేశంలోని వివిధ నగరాల్లో ఇటీవల నిర్వహించిన పౌర రక్షణ మాక్ డ్రిల్ పేరు ఏమిటి? ఆపరేషన్ అభ్యాస్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలకు ప్రతిస్పందనగా ఆపరేషన్ అభ్యాస్ అనే పౌర రక్షణ మాక్ డ్రిల్లు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఈ కసరత్తులు జరుగుతున్నాయి. ఆపరేషన్ అభ్యాస్ అనేది హోంమంత్రిత్వ శాఖ నిర్దేశించారు. ప్రధాన నగరాల్లోని 244 పౌర రక్షణ జిల్లాల్లో ఈ కసరత్తులు జరిగాయి. మానవ అభివృద్ధి సూచిక 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 130వ. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అనగా యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విడుదల చేసిన 2025 మానవ అభివృద్ధి సూచికలో ఐస్లాండ్ అగ్రస్థానంలో ఉంది. 193 దేశాల్లో భారతదేశానికి 130వ స్థానంలో నిలిచింది. ఇది ఆర్థిక వృద్ధిని మాత్రమే కాకుండా ఆరోగ్యం, విద్య మరియు ఆదాయాన్ని కొలుస్తుంది. ఎంపిక విషయం కృత్రిమ మేధస్సు యుగంలో ప్రజలు మరియు అవకాశాలు అనే శీర్షికతో 2025 హెచ్డిఆర్ మానవ పురోగతిపై ఏఐ ప్రభావంపై దృష్టి పెట్టింది. పొరుగు దేశాలలో చైనా, శ్రీలంక మరియు భూటాన్ ఉన్నత స్థానంలో ఉండగా నేపాల్, మయన్మార్ మరియు పాకిస్తాను దిగువ స్థాయిలో ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి యాచకులు అనగా బెగ్గర్స్ లేని నగరంగా ఏ నగరం మారింది? ఇండోర్, మధ్యప్రదేశ్. ఇండోర్ మే 2025 నాటికి భారతదేశంలో మొట్టమొదటి యాచక రహిత నగరంగా అవతరించింది. భిక్షాటన సందర్భాలను నివేదించినందుకు పౌరులకు ₹1000 బహుమతిని అందిస్తారు. ఇది ప్రజల భాగస్వామ్యాన్ని పెంచింది. ఈ ఇనిషియేటివ్ను కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మరియు ప్రపంచ బ్యాంకు బృందం జాతీయ నమూనాగా గుర్తించాయి. వలస వచ్చిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి జ్యోతి అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. వలస కార్మికుల పిల్లల విద్యకు మద్దతివ్వడానికి కేరళ ప్రభుత్వం జ్యోతి అనే కొత్త ఇనిషియేటివ్ను ప్రారంభించింది. తరచుగా వలస వెళ్ళడం మరియు పాఠశాలలకు ప్రవేశం లేకపోవడం వల్ల వలస పిల్లలు ఎదుర్కొంటున్న విద్యాపరమైన సమస్యను పరిష్కరించడానికి ఈ పథకం ప్రారంభించబడింది. కేరళలో 35 లక్షలకు పైగా వలస కార్మికులు ఉన్నారు. వారు దాని ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జ్యోతి ద్వారా రాష్ట్రం తన బలమైన ఉచిత మరియు సార్వత్రిక విద్యా సాంప్రదాయ వలసదారుల పిల్లలతో సహా అందరికీ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. WHO యొక్క గ్లోబల్ నెట్వర్క్ ఫర్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్లో సభ్యత్వంతో ఏ భారతీయ నగరం గౌరవించబడింది? కోజికోడ్, కేరళ. కోజికోడ్ లేదా కోలికోడ్ నగరం ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క గ్లోబల్ నెట్వర్క్ ఫర్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్లో సభ్యత్వంతో సత్కరించబడింది. నగరాలు వృద్ధులు నివసించడానికి మెరుగైన ప్రదేశాలుగా మార్చడానికి స్థాపించబడింది. వృద్ధాప్య జనాభాకు సహాయక వాతావరణాన్ని సృష్టించడానికి నగరాలు, సంఘాలు మరియు సంస్థలను అనుసంధానించడం దీని యొక్క లక్ష్యం. ఈ సభ్యత్వం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం మరియు సమ్మిళిత పట్టణాభివృద్ధికి కోలికోడ్ యొక్క నిబద్ధతను సూచిస్తుంది. జను కురుబ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? కర్ణాటక. ఇటీవల జను కురుబ కుటుంబాలు చాలా కాలం వేచి ఉన్న తర్వాత నాగర్హోల్ జాతీయ ఉద్యానవనం లోపల తమ పూర్వీకుల ఇళ్లను తిరిగి ఆక్రమించుకోవడం ప్రారంభించాయి.
ఈ జెను కురుబాను ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహం అనగా పీవీటీజీగా జాబితా చేశారు మరియు ప్రధానంగా కర్ణాటకలోని కొడగు మరియు మైసూర్ జిల్లాల్లోని నివసిస్తున్నారు. జెను కురుబా అనే పేరు కన్నడ నుండి వచ్చింది. ఇక్కడ జెను అంటే తేనె అని అర్థం. ఇది వారి సాంప్రదాయ తేనె సేకరణ మరియు అటవీ సేకరణ పనిని ప్రతిబింబిస్తుంది. గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ అనగా GLX 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. భారతదేశం 2025 మే 7 నుండి 9 వరకు న్యూఢిల్లీలో 12వ ఎడిషన్ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్కు ఆతిథ్యం ఇచ్చింది. భారతదేశం ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్యం మరియు ద్వంద్వ పన్నుల ఒప్పందంపై సంతకం చేసింది? యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముగించాయి. దీనితో పాటు విస్తృత వాణిజ్య ఒప్పందానికి అనుగుణంగా అమల్లోకి వచ్చే డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్పై చర్చలు జరపడానికి అంగీకరించాయి. అరుదైన ఆయుర్వేద వ్రాతప్రతులు ద్రవ్యరత్నాకర నిఘంటు మరియు ద్రవ్యనామకర నిఘంటును పునరుద్ధరించిన సంస్థ ఏది? ఆయుర్వేద శాస్త్రాల పరిశోధన కేంద్ర మండలి CCRAS. ఆయుర్వేద శాస్త్రాల పరిశోధన కేంద్ర మండలి ఇటీవల 2 అరుదైన ఆయుర్వేద గ్రంథాలను పునరుద్ధరించింది. ద్రవ్యరత్నాకర నిఘంటు మరియు ద్రవ్యనామకర నిఘంటు. ఆయుర్వేదంలో నిఘంటు అనే పదం ఔషధ పేర్లు, వాటి పర్యాపదాలు మరియు ఉపయోగించిన భాగాల సేకరణను సూచిస్తుంది. 1480 ADలో ముద్గల పండిత రచించిన ద్రవ్యరత్నాకర నిఘంటు ఔషధ చర్యలు మరియు ఔషధ ఉపయోగాలపై వివరణాత్మక సమాచారంతో 18 అధ్యాయాలను కలిగి ఉంది. 11వ సీ ట్రేడ్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ మిడిల్ ఈస్ట్ సమ్మిట్ 2025 ఎక్కడ ప్రారంభమైంది? దుబాయ్. సీ ట్రేడ్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ మిడిల్ ఈస్ట్ సమ్మిట్ యొక్క 11వ ఎడిషన్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ నుండి ఒక ముఖ్యమైన ప్రకటనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మే 6, 2025న అధికారికంగా ప్రారంభించారు. యాంగ్జీ ఫిన్లెస్ పోర్పోయిస్ యొక్క చారిత్రక పంపిణీని అధ్యయనం చేయడానికి చైనా శాస్త్రవేత్తలు ఇటీవల ఏ ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించారు? క్లాసికల్ చైనీస్ కవిత్వం. యాంగ్జీ ఫిన్లెస్ పోర్పోయిస్ క్షీణతను గుర్తించడానికి చైనీస్ శాస్త్రవేత్తలు ఇటీవల క్లాసికల్ చైనీస్ కవితలను ఉపయోగించారు. ఇది ప్రపంచంలోనే తెలిసిన ఏకైక మంచినీటి పోర్పోయిస్ జాతి మరియు ఇది ఏషియాలో అతి పొడవైన నది అయిన యాంగ్జీ నదిలో మాత్రమే కనిపిస్తుంది. 1000 సంవత్సరాలకు పైగా జీవవైవిధ్య మార్పులను ట్రాక్ చేయడానికి పురాతన సాహిత్యం ఎలా సహాయపడుతుందో ఈ అధ్యయనం ప్రదర్శిస్తుంది. IXPE అనగా ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ అనేది ఏ2 అంతరిక్ష సంస్థల ఉమ్మడి మిషన్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇటాలియన్ అంతరిక్ష సంస్థ. నాసా యొక్క ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ ఇటీవల బ్లాక్ హోల్ జెట్లలో ఎక్స్రే ఉద్గారాల వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని ఛేదించింది. ఈ IXPE అనేది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీల సంయుక్త ఉపగ్రహ మిషన్. ఇది డిసెంబర్ 9, 2021న ప్రయోగించబడింది. ఇది ఎక్స్రే కాంతి యొక్క ధ్రువణతను కొలవడానికి రూపొందించబడిన మొదటి ఉపగ్రహం. ఇది శాస్త్రవేత్తలకు తీవ్రమైన విశ్వ వాతావరణాలను అధ్యయనం చేయడంలో సహాయపడుతుంది.
తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు 2025 ఎక్కడ ప్రారంభమైంది? తైవాన్. 2025 తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు ఇది తైవాన్లోని తైపీలోని తైపీ అరీనాలో 6 నుండి 11 వరకు జరుగుతుంది మరియు మొత్తం $2,40,000 బహుమతిని కలిగి ఉంటుంది. భీమ్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఖానాపూర్ తాలూకాలోని పర్యావరణ పరంగా సున్నితమైన భీమ్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రజల తిరుగుబాటు ఇటీవల తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తుంది. భీమ్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని పశ్చిమ కనుమల్లో ఉంది. దాని గొప్ప జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి దీనిని డిసెంబర్ 2011లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. పోర్చుగీస్ దళాల నుండి రక్షించడానికి 17వ శతాబ్దంలో శివాజీ మహారాజు నిర్మించిన చారిత్రాత్మక భీమ్గఢ్ కోట పేరు మీదుగా ఈ అభయారణ్యం పేరు పెట్టారు. టేకు ప్రధానంగా ఏ రకమైన అడవిలో పెరుగుతుంది? తేమతో కూడిన ఆకురాల్చే అడవి. భారతదేశంలో టిష్యూ కల్చర్ టేకును అధిక దిగుబడినిచ్చే వేగంగా తిరిగి వచ్చే పరిష్కారంగా ప్రసిద్ధి చెందింది. దీని వలన వాణిజ్యం మెరుగుపడుతుంది. టేకు దాని యొక్క బలం వల్ల, మన్నిక వల్ల మరియు తెగుళ్ళు మరియు నీటి నిరోధకతను ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో నాటబడిన టేకు అడవులలో భారతదేశం 35% కలిగి ఉంది. అదేవిధంగా ఆసియాలో ప్రపంచ టేకు వనరుల్లో 90% కంటే ఎక్కువ వాటాను అందిస్తున్నది. FAO గ్లోబల్ టేకు రీసోర్సెస్ అండ్ మార్కెట్ అసెస్మెంటు 2022 ప్రకారం మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలో స్థానిక టేకు అడవులు అత్యధికంగా ఉన్నాయి. ఈ టేకు దక్షిణ మరియు ఆగ్నేషియాకు చెందినది మరియు ప్రధానంగా తేమతో కూడిన ఆకురాల్చే అడవుల్లో ఇది పెరుగుతుంది.